అందరికీ దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. వాస్తవానికి రాజోల్ నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం లఫుట్ అనేటువంటి ఒక పదం మీద చర్చా వేదిక జరిగింది. ఎందుకని మాట్లాడినానంటే, గౌరవనీయులు ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు గారు తన పోస్టుల్ని ప్రస్తావిస్తా చేతకాని వాడిని నేను తీసుకొచ్చాను, నన్ను మన్నించండి, ఇంత లఫుట్ అనుకోలేదని చెప్పి ఒక పోస్ట్ రాసుకొచ్చాడు ఆయన. దీని మీద ఎస్సీ వెల్ఫేర్ సంఘాలు, కొంతమంది దళిత నాయకులు స్పందించి మా ఎస్సీ నాయకుడిని లఫుట్ అని తిడతావా అని చెప్పి అతని మీద కౌంటర్స్ కూడా చేశారు. అయితే నాకు ఈ గేమ్ అంతా చూస్తే ఏమనిపించిందంటే, వెంకటపతిరాజు గారు ఎమ్మెల్యే గారు కలిసే ఎస్సీలను ఆకర్షించడం కోసం ఇదంతా చేస్తున్నారని అనిపించింది. సెకండ్ ఏమనిపించిందంటే, నిజంగా వీళ్ళిద్దరూ రేపొద్దున కలిసిపోయిన తర్వాత మధ్యలో వెళ్ళినటువంటి దళిత నాయకులందరూ కూడా ఇబ్బంది పడతారేమో అన్న విషయం నాకు అనిపించింది. నేను ఇది పొలిటికల్ కోణంలో చూశాను. ఎందుకనంటే గతంలో కూడా వెంకటపతిరాజు గారికి దేవరప్రసాద్ గారికి చాలా గొడవలైనాయి ఈ నియోజకవర్గంలో. తర్వాత వాళ్ళ పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకున్నారు, సంధి చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా రాపాక మహేష్ ఎమ్మెల్యే గారి మీదకి వెంకటపతిరాజు స్టేట్మెంట్స్ ఇస్తే మహేష్ పాపం 2-3 రోజులు కష్టపడి 2-3 వీడియోలు చేస్తే ఏమైంది? ఆ తర్వాత ఆయన కలిసిపోయారు. మధ్యలో మహేష్ ఏమయ్యాడు? మహేష్కి వాల్యూ ఏముంది? అక్కడ మహేష్ వెంకటపతిరాజుకి విరోధి అయ్యాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎమ్మెల్యే గారు ఎక్కడైనా నన్ను వెంకటపతిరాజు తిట్టాడని చెప్పాడా? లేదయ్యా. మరి మీకెందుకు మధ్యలో? నన్ను విజయప్రసాద్ అని అడుగుతా ఉన్నాను, వెంకటపతిరాజుకి ఎందుకు సపోర్ట్ చేసావని 2 పోస్టులు పెట్టినాను నేను. ఏంటంటే, ఒకటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వెంకటపతిరాజు గారు ఇద్దరు కూడా కలిసిపోయి నాటకం ఆడుతున్నారేమో అన్నాను నేను. సెకండ్ థింగ్ ఏంటంటే, రేపొద్దున వాళ్ళ పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టి మరలా కలిపేస్తారు, మధ్యలో మనం గొర్రెలవుతాం, చూసుకోండి అని కూడా అన్నాను. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, వెంకటపతిరాజు అనే వ్యక్తి అతను అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి లఫుట్ అనే పదం వాడడం నాకు కూడా బాధ అనిపించింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా. వీళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో వచ్చేటువంటి అంతర్గత విభేదాల దృష్ట్యా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎమ్మెల్యే గారు అనుచరులు వెంకటపతిరాజుని అంటున్నారు, వెంకటపతిరాజు గారు అనుచరులు ఎమ్మెల్యే గారిని అంటున్నారు, వెంకటపతిరాజు గారు కూడా ఎమ్మెల్యే గారిని అంటున్నారు. ఇది జరుగుతూ ఉన్నాయి సాధారణంగా. ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావాలనుకుంటే కనుక నేను ఫస్ట్ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఈ మాటలో. ఏంటనంటే, లఫుట్ అనే పదం మీకు అంత బాధ కల్పించింది మా ఎస్సీ సామాజిక వర్గానికి. మరి మొన్న 2 నెలల క్రితం శివకోడులో ఒక దళిత బాలిక చనిపోయింది. ఏ కారణం చేత చనిపోయిందని తర్వాత మాట్లాడుకుందాం. చనిపోతే అయ్యా మాకు న్యాయం చేయండి అని వెళ్ళి అడిగితే ఎస్సీ నాయకుల్ని కాలర్ పట్టుకుని చెంపల మీద వాయించాడు బుజ్జి అనే వ్యక్తి, జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు ప్రధాన అనుచరుడు. ఏం యాక్షన్ తీసుకున్నాడు ఎమ్మెల్యే గారు? ఇంతవరకు కలిసి వాడిని అరెస్ట్ చేసి లోపల వేయించగలిగాడా? అలాంటి వాడిని కూడా వేసుకుని మరలా తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఈ దేవవరప్రసాద్ గారు ఒక ఎస్సీ ఎమ్మెల్యేని మీరు ఎవరైతే గుండెలు బాదుకుంటున్నారో ఆ ఎస్సీ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కూడా వేసుకుని తిరుగుతున్నాడు. మొన్న అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి కొంతమంది దళిత యువకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి నేను వద్దు అని వారిస్తున్నా కూడా, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా కూడా, పోలీసులు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా కూడా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరినీ పాదయాత్ర చేసుకుంటూ మలికిపురం అంబేద్కర్ భవనం గారికి తీసుకెళ్లాడు దేవవరప్రసాద్ గారు. నా దగ్గర వీడియో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దేవవరప్రసాద్ గారు పాదయాత్ర చేస్తా మలికిపురం అంబేద్కర్ భవన్కి వెళ్ళిన దాంట్లో అంతమందిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ రోడ్డు వదిలిపెట్టి ఆ కుర్రాడిని పట్టుకొస్తారు ఎక్కడికని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న కుర్రాడు అంబేద్కర్ భవన్ గారికి ఎలా తీసుకొస్తారు పోలీసులు? మీరు ఏమైనా చదువుసింది లేని వల్ల? ఒక ఐఏఎస్ అయినటువంటి ఎమ్మెల్యే మీరు, ఒక ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి మీరు, మీకు తెలియదు ఆ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో. ఒకసారి పోలీస్ కస్టడీలో ఉన్న పిల్లాన్ని బయటకు తీసుకురారు అనే విషయం మీకు తెలియదా? ఎందుచేత పిల్లల్ని రెచ్చగొట్టి మీరు రోడ్డు మీద తీసుకెళ్లారు ఆ రోజుని? ఎస్సీ కుర్రోళ్ళని ఎందుచేత రెచ్చగొట్టి మీరు రోడ్డు మీద తీసుకెళ్లారు ఆ రోజుని? మీరు తీసుకెళ్లిన కారణం చేత 40 మంది ఎస్సీ పిల్లల మీద కేసులు పడ్డాయి. ఈ కేసుల్లో మీ పేరు లేదు, ఎమ్మెల్యే గారి పేరు లేదు అందులో. ఎమ్మెల్యే గారు A1గా పెట్టాలి. అసలు ఈ కేసు విషయంలో నేను ఎస్పీ గారిని కూడా అడుగుతాను. ఎందుకంటే మా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని మానిటరింగ్ చేస్తున్నారు కదా మీరు ఆ రోజు జరిగిన విషయంలో ఎమ్మెల్యే గారి ప్రధాన పాత్ర. ఎమ్మెల్యే గారు రెచ్చగొట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. నేను సాక్ష్యం, శేఖర్బాబు సిఐ గారు సాక్ష్యం, రాజోల్ సిఐ నరేష్ కుమార్ గారు సాక్ష్యం, అక్కడ ఉన్నటువంటి 100 మంది కుర్రోళ్ళు సాక్ష్యం. ఎమ్మెల్యే గారు రమ్మంటేనే అంబేద్కర్ భవనం కాడికి రోడ్డు మీదకి మా పిల్లలు వెళ్ళారు. ఏ ఒక్కడు కూడా వాళ్ళగా వెళ్ళలేదు. మరి తీసుకెళ్ళిన వాడిని A1 కింద పెట్టకుండా మా పిల్లల మీద గల్ఫ్ దేశాలు వెళ్ళి పిల్లలు ఉన్నారు, అందులో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మా పిల్లలందులో, మా పిల్లల మీద 40 మంది మీద కేసులు కట్టించేశారే. ఇది ఎంతవరకు సబబు సార్ ఎస్పీ గారు? మీకు ఏమండి ఎమ్మెల్యే గారు, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కదా, ఎక్కడికి కులం గుర్తురాలేదు మీకు? నా కులంలో పిల్లలు 40 మంది పిల్లలు ఇబ్బంది పడిపోతున్నట్టు గుర్తురాలేదు మీకు? ఒక మాట లఫుట్ అనే మాట వచ్చేసరికి మీకు ఇవాళ కులం మీ మీదకి వచ్చాడు. ఎవడు అడుగుతున్నాడు నన్ను, లండన్ నుంచి ఫోన్ వచ్చింది నీకని. సిగ్గుండ అవసరం లేదా మీకు? ఇలాంటి మాటలు మాట్లాడటానికి? ఒక పక్కనే జాతిని అన్యాయం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే, జాతిలో ఉన్న పిల్లల మీద కేసులు కడుతున్నాడు ఎమ్మెల్యే. అలాంటి వాడిని ప్రశ్నించడం మాట నోరులు రావు మీకు.
ఇది విషయం, పొలిటికలైజేషన్ విషయం ఇది. వెంకటభద్రరాజు జనసేన పార్టీలో ఉన్నాడు, ఆయన జనసేన పార్టీలో ఇద్దరు, ఒక జనసేన పార్టీలో ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఆ కార్యకర్త వాళ్ళు అది మాట్లాడుకున్నారు. మీకు సంబంధం ఏంటో, కులానికి సంబంధం ఏంటో అందులో. ఇవాళ మెజారిటీ కాపులు జనసేన పార్టీలో ఉన్నారండి. మెజారిటీ కాపులు ఒక నాయకుడిని నమ్ముకుని తమ కష్టాలను పట్టుకొచ్చి ఎమ్మెల్యేకి దారపోసి తమ శ్రమని పట్టి కార్యకర్తలుగా ఆ పార్టీని గెలిపించుకున్నారు. మా కోసం పనిచేయవయ్యా అని అడుగుతారు వాళ్ళు, అది వాళ్ళ బాధ్యత. రేపొద్దున వైసీపీలోకి ఎవరో నిజంగా వెంకటభద్రరాజు లాంటి ఆయన నిజంగా వైసీపీలోకి వచ్చి అతను ఎమ్మెల్యేకి గెలిచాడు అనుకుందాం. గెలిచిన తర్వాత తన కాపు సామాజిక వర్గాన్ని చూసుకుని మమ్మల్ని అందరినీ వదిలేస్తే మేము అడగమా? ఏవయ్యా వెంకటభద్రరాజు మా కోసం ఓట్లేసి గెలిపించుకున్నాం, మేము పని లేదా మీకు అని చెప్పి మేము అడగమా? అలాగే కార్యకర్తల హక్కు అది. గెలిపించుకున్న తర్వాత నాయకుడిని ప్రశ్నించేటువంటి హక్కు కార్యకర్తలకు ఉంది. దాంట్లో కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ మీకు? ప్రతిదానికి కులాన్ని వాడేయటమేనా, ప్రతిదానికి కులాన్ని లాగేయడమేనా? ఎస్సీ ఎమ్మెల్యే అయితే మాత్రం అన్యాయం చేయమనుందా కార్యకర్తలకి? రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యే అయితే మాత్రం అన్యాయం చేయమనుందా నమ్ముకున్న కార్యకర్తలకి? నిజంగా ఎస్సీల పరువు గౌరవం నిలబడాలంటే అబ్బా మేము ఎస్సీల నుంచి నాయకుని తెచ్చుకున్నారా, మా పరువు నిలబెట్టారా అని అవతల ఇతర కులాల పొగడాలి మనల్ని. అది ఎస్సీల యొక్క గౌరవం నిలబెట్టడం అంటే. ఇతర కులాలు మనల్ని పొగడాలా? అయ్యో ఆయన నాయకత్వం, ఎస్సీల నాయకత్వం తెచ్చుకున్నాం, మేము గెలిపించుకున్నాం, మాకు సేవ చేశాడరా, మా కొరకు పని చేశాడరా అని చెప్పి అవతలు పొగడాలా? అది గౌరవం నిలబెట్టడం, జాతి గౌరవం నిలబెట్టడం అంటే. లవ్వుటన్న మాట మీకు అంత బాధ వచ్చేస్తే 40 మంది పిల్లల భవిష్యత్తు ఏంటండి? దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? మీరే తీసుకెళ్లారు, మీరే కేసులు కట్టించారు, ఆ పిల్లలకి న్యాయం చేసిన బాధ్యత కూడా మీరే ఎమ్మెల్యే గారు. మీరే కేసులు కొట్టించాలా? ఎలా కొట్టిస్తారో అది చెప్పండి. మేము గౌరవ పోలీసు వారిని అడిగాం, రోడ్లు నిర్బంధించడం తప్పునా అని అన్నారు. ఆ రోజు ఎస్పీ గారు నాతో మాట్లాడాడు. నేను మాట్లాడాను ఎస్పీ గారితో ఫోన్లో. ఎందుచేత మీరు అక్కడ ఇలాంటి ఇష్యూ చేస్తున్నారు, మీరు అక్కడి నుంచి వెళ్ళకపోతే కేసులు కడతామని చెప్పారు. ఇదే మాట నేను ఆ రోజు కుర్రోళ్ళకి చెప్పాను. వాళ్ళు వింటున్న సందర్భంలో మీరే రెచ్చగొట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళారు అక్కడికి, రోడ్డు మీదకి. మీదే బాధ్యత. దీంట్లో కుల ప్రస్తావన ఏముంది? వెంకటభద్రరాజు ఆయన లేదా పార్టీ ఏదో మీరు కింద మీద పడుతున్నారు, అది మీకు సంబంధం ఏముంది? కుల సంఘాలకు సంబంధం ఏముంది? దయచేసి దీంట్లో కులాన్ని లాగొద్దు. నిజంగా అన్యాయం జరిగిన వాడి వెనకాల ప్రయాణం చేద్దాం, వాడికి న్యాయం జరిగే వరకు చేద్దాం. అనవసరమైన వాటిలో కులాన్ని లాగి కులానుకున్న పరువు తీయొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా దేవరప్రసాద్ గారికి తెలియజేసేది ఏంటంటే, ఎస్సీల మీద దాడులు చేసిన వాళ్ళని మీరు కూడా వేసుకుని తిప్పుతా, మరి ముఖ్యంగా ఎస్సీల మీద కేసులు కట్టిస్తా, మీరేదో ఎస్సీలు ఉద్ధారకులాగా దయచేసి బిల్డప్లో వద్దయ్యా, మీకు దండం పెడతాం. దయచేసి మీరు చేయాలనుకుంటే కనుక మా పిల్లల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు తొలగించాలని చెప్పి మీకు వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.